ప్రైజ్లాడండి. ఈరోజు లేఖన స్తోత్రము పరిశుద్ధతను కాపాడుకొనుట. యోధా పత్రిక 20వ వచనం చదువుకుందామండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. చూద్దామండి. ఈ వచనంలో వాక్యములో కట్టుకొనుట, పరిశుద్ధాత్మలో ప్రార్థించుట, దేవుని ప్రేమలో నిలిచి ఉండుట, కనికరము కొరకు కనిపెట్టుట అనే మాటలను మనం ఇక్కడ గమనించినట్లయితే, మనం ముందుగా విశ్వాసముతో అతి పరిశుద్ధమైన దేవుడిని ఆరాధించడానికి సిద్ధపడిన మన మనస్సు, మన హృదయం ఈ లోకానికి వేరై జీవించడానికి తీర్మానించుకొని మన ప్రవర్తనను పరిశుద్ధంగా చూచుకుంటూ ఎందును మనం మనసు పెట్టాలని బైబిల్ చెప్తూ ఉందండి. లేవీకాండం 20వ అధ్యాయంలో మీరు నావారే ఎండినట్లు అన్ని జనుల్లో నుండి మిమ్మల్ని ఏర్పరిచితిని అంటున్న మాటను ముందు మనం గ్రహించేటట్లు ఉండాలండి. మనలను దేవుడు తన కొరకు వేరుపరిచిన సంగతి ప్రతి క్షణము జ్ఞాపకం ఉంచుకోవాలి అని వచనం ద్వారా తెలుస్తూ ఉంది. ఆనాడు ఇశ్రాయేలీయులు అన్యుల వల్లే ప్రవర్తించినప్పుడల్లా అనేక ఆశీర్వాదాలు పోగొట్టుకున్న ప్రజలుగా ఉండే దేవుని యొక్క కోపానికి గురైనట్లు మనం చదువుకుంటాము. కనుక ఆశీర్వదించే దేవుడు తన ప్రజలు మరి ఎలా ఉండాలని, తన బిడ్డలు తన వారై ఉండాలని ఆశిస్తూ ఉన్నారు. మరి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనము చదువుకున్నట్లయితే, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను అని వ్రాయబడినట్లు, మరి ఒక గుంటలో నుండి బయటపడ్డాము అంటే రక్షించబడ్డాము దిగిపోకుండా అని ఎలా అనుకుంటామో, అలానే మూర్ఖులకు మనుషులతో ఏకీభవించకుండా ఒక ప్రత్యేకమైన జీవితం దేవునితో ఉండటానికి మనం తీర్మానించుకున్నట్లయితే, ప్రత్యేకింపబడిన వారంగా, పరిశుద్ధాత్మలో నూతన స్వభావం పొందిన వారంగా, మారు మనసు పొందిన వారంగా, బాప్తిజం పొందిన వారంగా, పరిశుద్ధతను కాపాడుకునే వారంగా మనము దేవునికి కనపడతామనే సత్యాన్ని తెలుసుకుందామండి. మనము పరిశుద్ధ జీవితమును కట్టుకొనుట అంటే యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీర ఇచ్చలను నెరవేర్చుకున్నటకు శరీరం విషయమే ఆలోచన చేయవద్దు అని రోమాపత్రికలో వ్రాసినట్లు, అంధకార క్రియలను విసర్జించి తేజవంతమైన యుద్ధోపకరణాలు ధరించుకుని పరిశుద్ధతను కాపాడుకుందామండి. మరి మనం పరిశుద్ధ జీవితం మనమే కాపాడుకుంటూ మనకున్న విశ్వాసము దేవుని ఎదుట మన మట్టుకి ఉంచుకోవాలి అని బైబిల్ చెప్తూ ఉందండి. చదువుకుందాం. రోమాపత్రిక 14వ అధ్యాయం 22వ వచనం, నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనిన వాడు ధన్యుడు. మనము ఇతరులను తీర్పు తీర్చకుండా మనల్ని మనం విశ్వాసములో, పరిశుద్ధతలో దేవుని ఎదుట ఎలాగున్నామో పరీక్షించుకొని నడుచుకుందామండి. మనము ఆత్మలో మరి ఎక్కువగా ఆయన ఆరాధించే వారంగా, స్తుతించే వారంగా, లోబడే వారంగా ఆ దేవుని యొక్క కనికరాన్ని కోరుకుందామండి. మరి దేవుని యొక్క ప్రేమలో నిలిచేటట్లు చూసుకుందాం. దేవుని యొక్క ప్రేమలో సంతోషం ఉంటుంది, ఆదరణ ఉంటుంది, ఏక మనస్సు ఉంటుంది, సమాధానం ఉంటుంది. దేవుని ప్రేమ సంపూర్ణమైనది కాబట్టి ఆయన ప్రేమలో కాచుకొని నిలిచి ఉండమని వాక్యం చెప్తున్నట్లు ఆయన ప్రేమను అర్థం చేసుకునే వారంగా ఉందామండి. ఆ విధంగా దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుని కృప మన అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.